ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. రెండు విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమకి మూలము ఎవరు అంటే దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు నీ కొరకు అన్నిటిని ముందుగా కలగజేశాడు. 5 రోజులు సృష్టి అంతటిని సృష్టించి 6వ రోజు నేల మట్టితో మనిషిని తన చేతులతో నిర్మించాడు, తన రూపంలో సృష్టించాడు. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు. ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది, దేవుని ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ కొరకు సమస్తమును కలగజేశాడు. ఆ తర్వాత నిన్ను కలగజేశాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, దుర్మార్గుని ప్రేమిస్తున్నాడు. అందరి మీద సూర్యుని వేడి తగులుతుంది, అందరి మీద వర్షం వస్తుంది. అందరి మీదకి గాలి పంపిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకటి. రెండో మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. కొంతమందికి ప్రేమ ఉండదు. ఎలాగుంటారంటే కఠినంగా ఉంటారు. పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా కఠినంగా ఉంటారు. నువ్వు ఏమన్నాగా నాకు అవసరం లేదు, నేను మాత్రము చేసేది ఇంతే, నేను ఉండేది ఇంతే, నేను మాట్లాడేది ఇంతే, నా ప్రవర్తన ఇంతే. కఠినంగా ఉంటారండి. ప్రేమ లేనివారు. ప్రేమ లేనివారు ఎలాంటి వారంటే వాడు దేవుని ఎరగడు, దేవుని ప్రేమను రుచి చూసినవాడు కాదు. వాడు దేవునికి శత్రువై ఉన్నాడు, దేవునికి విరోధై ఉన్నాడు. మనము మనుషులమండి, ప్రేమ కలిగి ఉండాలా. దేవుని ఎరిగిన వారై మనం ఉండాలా. ఎవరైనా కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు, కఠినంగా ఉండకూడదు. మనం ప్రేమ ఉండాలా. ఎప్పుడైతే నీకు ప్రేమ ఉంటుందో అప్పుడు నీకు జాలి కలుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఇతరులకు సహాయం చేసే గుణము కలుగుతుంది. ఎప్పుడైతే నీకు ప్రేమ ఉంటుందో అప్పుడు నీకు తగ్గింపు స్వభావం కలుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో నువ్వు మంచిగా మాట్లాడతావు, మంచిగా ప్రవర్తిస్తావు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఈ వాక్యం వింటున్నా నువ్వు ఎలాగున్నావు? దేవుని ఎరిగిన వానివా? ప్రేమ కలిగి ఉండు. ఒకవేళ నీలో ప్రేమ లేదంటే నీలో దేవుడు లేడు. దేవుని ఎరిగిన వాడివి కాదు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు ముచ్చుకోండి, తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇన్న ఒక్క వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.